హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ స్మూదీ అండి. ఇది తాగితే అసలు ఈవినింగ్ వరకు ఆకలి అయ్యదు. ఫుల్ ఆఫ్ వైటమిన్స్, ఫుల్ ఆఫ్ మినరల్స్, హై ప్రోటీన్ అనమాట. ఇది ఒక పింక్ అమృతం అంటాను. దీనికి పింక్ ప్యారడైజ్ అన్నా పెట్టండి, పింక్ అమృతం అన్నా చెప్పండి. నిజమైన అమృతం అండి ఇది. అసలైన న్యాచురల్ ఫుడ్ అనమాట. అంటే మనం ఇక్కడ ఎటువంటి కుకింగ్ అనేది చేయట్లేదు, ఎటువంటి వేడి అనేది ఏ పదార్థాన్ని వేడి పెట్టకుండా యాజ్ ఇట్ ఈస్గా నట్స్ అన్ని సోక్ చేసుకొని చెప్తానండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అసలు ఈ స్మూదీని కనుక మనం రెగ్యులర్గా తీసుకుంటే జుట్టు ఊడడము, రాలిన జుట్టు రావడము, కొత్త హెయిర్ రావడము, బాగా జుట్టు ఒత్తుగా పెరగడము, స్కిన్లో చాలా మంచి గ్లో అయితే వస్తుందండి. అట్లీస్ట్ మంత్లో ఒక 20 days తాగినా కూడా మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనము ఎన్ని రకాల ఫేస్ ప్యాక్స్ వాడినా అవి టెంపరీ రిజల్ట్సే అండి. కొరియన్ ఫేస్ ప్యాక్స్ అని రకరకాల కష్టాలు పడి ఏదేదో ఫేస్ ప్యాక్స్, బాడీ ప్యాక్స్ ఎన్ని వాడినా కూడా అవి టెంపరీ గ్లో ఇస్తాయి, కానీ మనకు లాంగ్ లాస్టింగ్ గ్లో అయితే రాదండి. సో ఇటువంటి హెల్దీ ఫుడ్స్ మన బాడీలోకి పంపించడం వల్ల మనకు మంచి డీటాక్స్ అవ్వడము, బాడీలో ఆర్గాన్స్ అన్నీ పనిచేయడము, బాడీ లోపల బాగుంటేనే అది ఆటోమేటిక్గా మన ఫేస్లో ఆ గ్లో అనేది బాగా కనిపిస్తుందండి. మనం హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, లోపల ఆరోగ్యంగా ఉన్న మన ఫేస్లో అయితే క్లియర్గా అది డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. మనము ఇలాంటివి హెల్దీ ఫుడ్స్ తింటే సరిపోతుంది ఆరోగ్యానికి. ఎటువంటి కష్టాలు పడి బ్యూటీ పార్లర్స్ అని, స్పాస్ అని కష్టాలు పడి వేలు ఖర్చు పెట్టయితే మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. హెల్దీగా బాడీలోకి పంపిస్తే సరిపోతుందండి. అదే చూసుకుంటుంది ఇంకా మిగిలిన విషయాలన్నీ. సో ఇక్కడైతే ఇంకా లేట్ చేయకుండా మన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తానండి ఏమేమి యూస్ చేస్తున్నానో. ఇక్కడ 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి. మీ దగ్గర డేట్స్ ఉన్న వాడుకోవచ్చు, లేదా తేనె వాడైనా మీరు చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ నా దగ్గర డేట్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి 1/2 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. ఇక్కడ వీట్ బ్రాన్ అండి, అంటే గోధుమలతో చేసిన, గోధుమల పై పొట్టు అంటారు కదండి, గోధుమల తౌడు అని కూడా అనొచ్చు. మన దగ్గర నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి 24 మంత్ర ఆర్గానిక్ వీట్ బ్రాన్ అని. దీనిలో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది హై ఫైబర్ అనమాట. వీట్ బ్రాన్ హై ఫైబర్, కాన్స్టిపేషన్కి మంచిది, డయాబెటీస్ వాళ్ళకి మంచిది, ఇంకా ఫుల్ ఆఫ్ వైటమిన్స్ అండి. దీంట్లో జింక్ ఉంది, మ్యాంగనీస్ ఉంది, బి వైటమిన్స్ ఉంటాయి. B12, B6 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు దీనిలో హ్యాపీగా దీన్ని వాడేసుకోవచ్చు అండి. సో మనం విడివిడిగా వాడడం కన్నా స్మూదీ రూపంలో ఇలా అన్నీ వెళ్ళిపోతే మనకు అన్ని రకాలుగా బెనిఫిట్స్ అనేది బాడీకి అందుతుందండి. ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేస్తుందండి. వెయిట్ లాస్కి చాలా మంచిది. మెయిన్గా హై ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి అయితే ఇది ఒక రామబాణం అనమాట. సో ఇంకా ఇటువంటి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే మన టైం చాలా ఎక్కువ లెంత్ పెరిగిపోతుంది వీడియో. సో మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీట్ బ్రాన్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వీటి గురించి తెలుస్తాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, ఇక్కడ సబ్జా సీడ్స్ బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, సబ్జా సీడ్స్ తీసుకున్నాను. ఇది వచ్చి ఈ స్టీల్ కట్ ఓట్స్ అండి. స్టీల్ కట్ ఓట్స్ అంటే అన్ప్రాసెస్డ్ ఓట్స్ అనమాట. అర్థమవుతుందా? మనకు రెగ్యులర్గా బయట దొరికేవైతే క్విక్ ఓట్స్ అండి, ఇన్స్టెంట్ ఓట్స్. వాటిల్లో ఎటువంటి పోషకాలు మన బాడీకి అందదు. ఇది స్టీల్ కట్ ఓట్స్ మనకు స్టోర్స్లో అంత ఎక్కువ దొరకట్లేదండి. ఆన్లైన్లో అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ అయినా, అమెజాన్ అయినా ట్రై చేయండి. రకరకాల బ్రాండ్స్లో అయితే అవైలబిలిటీ ఉందండి. స్టీల్ కట్ ఓట్స్ అన్ప్రాసెస్డ్ అనమాట. 100% బెనిఫిట్స్ అయితే మనకు బాడీకి అందుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, పల్లీలు ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, ఎండు ద్రాక్ష ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, నువ్వులు 2 స్పూన్స్, ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. నా దగ్గర అవైలబిలిటీ ఉన్నవన్నమాట. సో ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్. సో ఇవన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్.
ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక సూపర్ ఫుడ్ అయితే ఉందండి. ఇది బీట్రూట్ అనమాట. నేను చెక్కు తీసి ముక్కలు కట్ చేసి ఫ్రీజ్ చేసుకుంటానండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంటాను. ఫ్రీజ్ చేయడం వల్ల ఏంటంటే లాభము, మనకు స్మూదీ బాగా స్మూత్గా వస్తుందండి. ఎటువంటి బరకగా రాకుండా స్మూత్గా అయితే వస్తుంది. మీరు ఫ్రీజ్ చేసి 1 month వరకు అయితే వాడుకోవచ్చండి. చెక్కు తీయండి, చిన్న చిన్నగా సన్నగా ముక్కలు చూస్తున్నారు కదా, సన్న స్లైసెస్ లాగా ఇట్లా కట్ చేసేసుకొని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. ఇది ఐస్ క్యూబ్స్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట ఫ్రీజ్ చేయడం వల్ల. ఇంకా ఆలస్యం చేయకుండా మన పింక్ స్మూదీ, పింక్ అమృతంని వెంటనే రెడీ చేసుకొని చేసిన వెంటనే అరగంట లోపల తాగేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. దీన్ని బెస్ట్ టైం ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఖాళీ కడుపుతో మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి కానీ ఇది తీసుకుంటే పర్ఫెక్ట్ టైం అండి. ఎందుకంటే ఖాళీ కడుపుతో మనం ఇన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి అందిస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుందండి. చెప్పాను కదా, హెయిర్ ఫాల్ సమస్యలు, స్కిన్ పైన పింపుల్స్, స్కిన్ పైన రకరకాల కొంచెం అలర్జీస్ అని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, స్కిన్ ఇష్యూస్ అని, డైజెషన్ ప్రాబ్లమ్స్, అన్నిటికీ అసలు ప్రతి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని లేదండి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కాకపోతే 1 రోజు 2 రోజులు తీసుకుంటే రిజల్ట్స్ ఉండదండి. రెగ్యులర్గా తీసుకుంటేనే ఏదైనా రిజల్ట్స్ ఉంటుంది. ఇది 100% న్యాచురల్, మనం ఎటువంటి కుకింగ్ చేయట్లేదు కాబట్టి. సో ఇది బెస్ట్ ఫుడ్ అంటానండి నేనైతే. పిల్లలకి కూడా ఒకవేళ మార్నింగ్ కుదరలేదు అనుకోండి, ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇటువంటి స్మూదీస్, ఫస్ట్ మా బాబు అయితే దీన్ని అలవాటు చేయడం, నేను రకరకాల స్మూదీస్ చేస్తానండి. బనానా స్మూదీస్ అని, పపాయ స్మూదీ అని, ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటే ఆ ఫ్రూట్స్తో స్మూదీ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ బీట్రూట్ తీసుకున్నాను కదండి, మీ దగ్గర బీట్రూట్ అవైలబిలిటీ లేదు, క్యారెట్ ఉందనుకోండి, క్యారెట్ అయినా వేస్ట్ చేయండి. ఒక ఇంగ్రీడియంట్ లేదు కదా అని చెప్పి మానేయకండి, ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోండి. నా దగ్గర ఇక్కడ క్యాష్యూస్, ఆల్మండ్స్ లేదని చెప్పి నేను మానేయకుండా ఉన్న వాటితో నేనైతే ఈ రెసిపీని చేసేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ సోక్ చేసి అయితే పెట్టుకోవాలండి. సోక్ చేస్తేనే మనకు వాటి బెనిఫిట్స్ అనేవి అందుతాయి అన్నమాట. సో ఇది నేను అన్నీ ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఇప్పటికిప్పుడు సోక్ చేస్తే దాని బెనిఫిట్స్ మనకు అందదు, అది మంచిది కూడా కాదనమాట డైజెషన్కి. కాబట్టి నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసి నేను ముందు రోజే సోక్ చేసి పెట్టుకున్నానండి. అది వీడియో బిట్ మిస్ అయింది. సో ఇవైతే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ సోక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు యూస్ చేసుకుంటాను. ఇదైతే మీకు ఆల్రెడీ చూపించిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మొత్తం బీట్రూట్, ఫ్రోజన్ బీట్రూట్, బెల్లం తురుము, రకరకాల నట్స్, వీట్ బ్రాన్ అన్నీ చూపించాను కదండి. అవన్నీ అయితే వేసి బ్లెండ్ చేసి మీకు చూపిస్తానండి. టగా, మన పింక్ స్మూదీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పింక్ స్మూదీని మీరు కూడా ట్రై చేసి, పింక్ ప్యారడైజ్ అని పెట్టాను దీనికి పేరు. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి, హెల్త్ బెనిఫిట్స్. 1 2 కాదు, ఇది అసలు దీనిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పాలంటే ఒక 4-5 గంటలైనా పడుతుందండి. సో మన వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓవరాల్ హెల్త్ 1 2 కాదండి, అన్ని రకాలుగా మన బాడీని డీటాక్సిఫై చేయడం కానీ, మనకి ఎన్నో రకాల నట్స్ వేసాం కాబట్టి ప్రోటీన్ అయితే హై ప్రోటీన్ అండి. ఇది పీనట్స్ వేసాము, సెసమీ సీడ్స్ వేసాము, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసాం కదండి. చాలా హై ప్రోటీన్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ అనమాట ఇది. పిల్లలకైనా కూడా ఈవినింగ్ స్నాక్ టైంలో ఇది ఇస్తే మంచి ఎనర్జెటిక్ డ్రింక్ అనమాట, మంచి స్మూదీ ఇది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఈ పింక్ అమృతంని మంత్లో అట్లీస్ట్ 15-20 డేస్ అన్నా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్సెస్ని నాకు కమెంట్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతంని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే కారండి. మంచి హెల్దీ రెసిపీస్, హెల్త్ టిప్స్తో మేము ముందుంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.